మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్ హౌస్లోని బాబు ఘాట్ వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందన్నారు. త్వరలో కోహెడా మార్కెట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ నగర్ మార్కెట్ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు సెంట్రల్ ఫోరం డైరీ క్యాలెండర్ను ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మార్కెటింగ్ ఉద్యోగుల పెన్షన్లు, జీతాలను 1వ తారీఖు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తామని, వచ్చే ఏడాది డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు. రైతులను అస్థిరపరచాలని కొంతమంది రాజకీయంగా దుష్ట శక్తులుగా మారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏకకాలంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ సప్లైకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఒకసారి ఆ సమస్య పెరుగుతుంటది, ధరలు తగ్గుతుంటాయి. రైతులు ఆవేశంతో ఉన్నా మీ మీద దాడులు చేయాలనే సంకల్పం ఉండదు. అందుట్లో ఎవరో ఒకళ్ళిద్దరు రాజకీయపరమైనటువంటి ఆలోచనతో వచ్చి సృష్టించే వాళ్ళే తప్ప నిజమైన రైతు ఎప్పుడు కూడా ఆయన కడుపు మార్చుకుంటారు తప్ప ఎవరి మీద కూడా ఏ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడడం అతనే రైతు. ఎందుకంటే ఇంతమంది కోట్లాది మంది ప్రజలకు అన్నం పెట్టేటటువంటి రైతు ఏ ఉద్యోగస్తున్నో ఏ రాజకీయ నాయకుడినో బాధ పెట్టాలనేది కాదు, కానీ కొంతమంది దీన్ని రాజకీయం ఉపయోగించుకోవాలని కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. అట్టెప్పుడు ఈ సమాజంలో మనకి తప్పదు, ఎదుర్కొని నిలబడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీ యొక్క కష్టానికి తగ్గట్టుగానే ఉదయ్ గారు, లక్ష్మీబాయి గారు ఈ డిపార్ట్మెంట్ నడుస్తుంది. తప్పకుండా మీ సమస్యల పరిష్కారంలో నేను భాగస్వామ్యం తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు సంవత్సర కాలంలో మనకు కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసిన పెద్ద పార్టీలు వచ్చినప్పుడు మనకి మనసుకు బాధ వేసినా మనం వాటిని తట్టుకొని నిలబడి ఆ సమస్యల పరిష్కారం చేయాలి. మాఫీ అని చెప్పి ఏ రకంగా ఇచ్చారో డేట్ల వారీగా చూసుకుంటే నిన్న రైతు దీక్ష చేసినటువంటి పార్టీలకు తెలుస్తుంది. లేదు ఈ యొక్క రైతుకి రెట్టింపు ఆదాయం చేస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆడి యొక్క వాగ్దానాలు ఏ రకంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి రాజకీయ జోలికి పోను కానీ అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే ఒక రకంగా రైతులను అవమానపరచాలనో, ఆందోళన పరచాలనో, వాళ్ళని అస్థిరపరచాలనో, తద్వారా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు కావాలనో మీ దుర్మార్గమైనటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. చదువుతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలని విద్యార్థులకు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బోధించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలంలోని ప్రతాప సింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవానికి మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన వెలిగించారు. అయితే చదువుతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని, అందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని వెన్నంటి ఉండి ప్రోత్సహించాలని తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యంతో, చిత్తశుద్ధి, కృతనిశ్చయంతో చిన్నారులు ముందుండాలని తెలిపారు. చదువును గుర్తించి ఈరోజు మల్లారెడ్డి గారు కూడా తాను చదువుకోలేకపోయినా కానీ వేల మంది కాదు, ఉదాహరణ డిగ్రీ వారు చెప్పిందే చెప్తా ఉన్నా. నేను చదువుకున్నా చదువుకోలేకపోయినా ఒక మాట స్పీచ్ నేను చదువుకున్నా చదువుకోలేకపోయినా, డిగ్రీ చదువుకున్నా, ఇంకా పై చదువు చదివినా, ఇంకా పై చదువు చదువుకోలేకపోయినా నేను వేల మంది విద్యార్థిని విద్యార్థులకి
మరి విద్యను అందిస్తా ఉన్నానంటే ఆయనకున్న సంకల్పం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఇక్కడ, చదువుకొని ఒక వాణిజ్యం వ్యాపారం చేస్తారు, రాజకీయంగా వచ్చి ఏదో మెరుగుపరచాలని ఒక తపన కృష్ణతో ముందుకు వచ్చినారు. ఈ రోజు అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారే కానీ, ఈ రోజున్న మా సుధీర్ రెడ్డి గారే కానీ, మా హరివర్ధన్ రెడ్డి గారే కానీ, ఈ రోజున్న మా సోదరుడు మరి వజ్రేష్ యాదవ్ గారితో పాటు వేదికపై ఉన్న మా శరత్ చంద్రారెడ్డి గారు, ఇతరులు అందరం కూడా మేమందరం కూడా చదువుకొని సమాజానికి మేలు చేయాలనే ఒక తపన కృష్ణతో ముందుకు వచ్చినాం. జిల్లా పరిషత్ స్కూళ్ళని చదివినా ఈరోజు మీ ఎమ్మెల్యే దేశంలోనే భారతదేశంలోనే 3 యూనివర్సిటీలు పెట్టి పెద్ద ఎత్తున ఇంజనీర్లను, డాక్టర్లను, మేనేజ్మెంట్ స్కూళ్లను ఒకటే చెప్తున్నా, రాజకీయం ఇలా గెలుస్తాము, రేపు ఓడిపోతాము, రేపు ఇయ్యాలో పాట వస్తుంది, రేపో పాట వస్తుంది. కానీ మన పిల్లలు, మన తెలంగాణ, మన పిల్లలను తయారు చేసుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మన పిల్లలకు కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్, మన జిల్లాలో 500 బ్యాంకులు ఉన్నాయి, నేషనలైజ్ బ్యాంక్స్, 500 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకున్నాం సార్. బ్యాంకులో మస్తు పైసలు ఒకసారి బ్యాంకులో మీటింగ్ పెట్టారు, ఒకసారి చెప్పండి. దానితో ప్రపంచంలో ఉన్న 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఏమంటారు? పిల్లల కోసం మాట్లాడతాను. పిల్లల కోసమే నేను వచ్చింది, పిల్లల కోసం. నాకు రాజకీయం అయిపోయింది. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ఇప్పుడు మంది ఎమ్మెల్యే ఉన్నా, నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు. ప్రపంచం తగ్గట్టు ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా సుబ్బరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక్కడ మా టీచర్లు సొంతంగా ఇంత కార్యక్రమం చేయలేదు. మళ్ళీ ఈ కార్యక్రమానికి మంత్రి గారు శ్రీధర్బాబు గారు రప్పించింది, ఇక మా అన్నగారు మల్లారెడ్డి గారు వచ్చింది, మా మరో శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు వచ్చింది, మా మిత్రులు కలెక్టర్ గారు వచ్చింది, మా హరివర్ధన్ వచ్చిండు, వజ్రేష్ యాదవ్ గారు, అందరికీ మాజీ ఎంపీలకు, మాజీ జడ్పీటీసీలకు అందరికీ పేరు పైన నమస్కారం. అల్వాల్ సర్కిల్ పరిధి మచ్చబొల్లారంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపుగా 75,000కు పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు పెట్టుకున్న పేద ప్రజలకు, అలాగే 5,000కు పైగా రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, సవిత, అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించి ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో, ముఖ్యంగా అందులో ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని సుమారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఒక 75,000 మంది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 75,000 మందికి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఈ యొక్క పేద వర్గాలని మీరు ఇచ్చిన హామీలుతో వాళ్ళకి ఇండ్లు కట్టించి నిలబెట్టాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా అర్హులైన ఇలా పేదలకు రేషన్ కార్డులు ఇస్తా అనేదైతే చెప్పినరో, సుమారు ఇలా 5,000 మటుకు మన దగ్గర రేషన్ కార్డులు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా ఒరిజినల్గా అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత మటుకైనా ఇలా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా అనేక హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలను ఆదుకోవాలని గాంధీ గారి సాక్షిగా ఆయన వాళ్లకు హితబోధ చేసి
వాళ్ళని పేదల పక్షాన నిలబడేటట్టు చేయాల్సిందిగా. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిలకలగూడలోని గాంధీ విగ్రహానికి కార్పొరేటర్ శ్యామల హేమ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చని సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు 420 హామీల్లో ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 420 రోజులైన ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు ఏమయ్యాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇబ్రహీంపట్నం మండలం సీరిగూడలోని మహాత్మా గాంధీ విగ్రహానికి 420 హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. అధికారమే పరమావధిగా అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 420 రోజులైనా 420 హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు. ఎంపిక చేసుకున్న ఒక గ్రామంలో కూడా 20% హామీలు కూడా లబ్ధి చేకూర్చలేదన్నారు. 420 రోజులు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా 420 హామీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం చాలా మోసం చేసి రైతాంగానికి, విద్యార్థులకు, రైతు కూలీలకు, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అది ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇవాళటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజల దగ్గరికి చేరినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మోసం చేసి మాయ మాటలు చెప్పి అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో రావడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖం చాటేసి ఇవాళ రేపు అని చెప్పేసి 420 రోజులయ్యింది. ఇంతవరకు పోయిన వానాకాలం రైతులకు డబ్బులు పడలే. మరి ఈ సంవత్సరం కూడా ఇంతవరకు కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేనిది. సాయంత్రం ఒక మాట, పొద్దున ఒక మాట మాట్లాడడం ప్రభుత్వానికి అలవాటైంది. ఇవాళ మంత్రులే కాదు, ముఖ్యమంత్రి కూడా అన్ని అబద్ధాల కోరుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలను నమ్మిద్దామని అనుకుంటా ఉన్నారు, కానీ ప్రజలు నమ్మరు. ఇవాళ ప్రజలు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో 420 అబద్ధాల కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంటింటికి తిరుగుతూ రేవంత్ రెడ్డి మోసాలను ఎండగడుతున్నామన్నారు మంద సంజీవ్ రెడ్డి. కేటీ రామారావు గారు, మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన వెలుబుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలైన 6 గ్యారంటీలు, 420 హామీలను ఇప్పటికీ 420 రోజులైనా అమలు చేయని సందర్భాన్ని మనం చూసాం. ప్రతిసారి రైతులను, విద్యార్థులను, యువకులను, మహిళలను, పేద ప్రజలను అందరినీ కూడా, రైతులను, కర్షకులను, కార్మికులను అందరూ కూడా మోసం చేస్తూ, ప్రతిరోజు మోసం చేస్తూ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే విధంగా మిమ్మల్ని వెంటాడి ప్రజల తరఫున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి మీరు గతంలో చూసినాం, మరి మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి
రైతు బంధు పేరుతో రైతు భరోసా చెప్తూ మరి 15 పంటకు సంవత్సరానికి 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పారు. అవి ఇయ్యలేదు. మరి కళ్యాణ లక్ష్మి పేరుతో ఉన్నటువంటి 2,000 ఇస్తుంది, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పేరు కేసీఆర్ గారు ఇస్తా ఉంటే మీరు తులం బంగారం ఇస్తామన్నారు. ₹1,00,000తో తులం బంగారం అది ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తారని అది ఇవ్వలేదు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూటీ ఇస్తున్నావు, అది ఇయ్యలేదు. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది ఇయ్యలేరు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈరోజు బడ్జెట్ ఆమోదం అనంతరం ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడడంతో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న తమ కార్పొరేటర్లను తిరిగి సభకు తీసుకువచ్చాకే సభను కొనసాగించాలని నినాదాలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ సభ్యులు మేయర్ పైకి పేపర్లు విసిరారని, అందుకు వారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రజా సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ సభ నుండి బయటకు పంపించగా వారు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంత ఇబ్బంది పెడతారా? అసలు లేడీస్ కూడా చూడకుండా ఇంత ఇబ్బంది పెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఇంత జరగలేదు. ఈ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగులిగిద్ద గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగులిగిద్ద ప్రభుత్వ పాఠశాల 15వ వార్షికోత్సవానికి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల కోసం అన్ని సమకూర్చారు. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కార్యక్రమం విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. వాహనాల పార్కింగ్, సభ వేదిక, పాఠశాలలో ముఖ్యమంత్రి సందర్శన తదితర అంశాలను వారు పర్యవేక్షిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల మోడ్రన్ స్లాటర్ హౌస్లో గతంలో ఉన్న కాంట్రాక్ట్ ముగిసిందని వెళ్లిపోవాలని ప్రభుత్వ అధికారులు చెప్పడంతో గత 25 సంవత్సరాలుగా మేకల మండిని నమ్ముకొని జీవిస్తున్న 2,000 కుటుంబాలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెంగిచెర్ల మోడ్రన్ స్లాటర్ హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు. స్థానిక నాయకులు కొత్త రవిగౌడ్, బింగి చెంగయ్య ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు. అన్ని రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న గొర్రెలు 2 తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. గేట్లు బంద్ చేస్తే 8,000 మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉందని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెనిగిచెల్ల గ్రామంలో 2004లో మోడర్న్ స్లాటర్ హౌస్ అని ఇక్కడ పెట్టి 2004లో ఈ సలీం అనే వ్యక్తి 2008లో ఆయనకు టెండర్ వస్తే ఇప్పటిదాకా కూడా ఈ చెనిగిచెల్ల గ్రామంలో ఎప్పుడు ఈ కమేలా ఎప్పుడూ సారింగా లేదు. ఎప్పుడు ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు నెగలలేదు. ప్రతి మనిషి దగ్గర ఈ 20,000 రూపాయలు ప్రతి మోండదారు దగ్గర 40 నుంచి 50 మోండదారులు ఉన్నారు. ఆ మోండదారుల దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు
దౌర్జన్యంగా తీసుకొని ఇంతవరకు వాళ్ళకు ఒక లైసెన్స్ అనేది లేదు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు బంద్ అయితే ఇక్కడ వచ్చి గేట్ బంద్ చేయడం ఏంది? వీళ్ళు ఇంతమంది ఇక్కడికి ఎక్కడికైనా వచ్చి ఏ రాష్ట్రాలకైనా వచ్చి మేకలు వచ్చినాయి. ఇంతవరకు ఆ మేకలు ఎక్కడ ఉండాలి? వీళ్ళు ఆ గేట్లు బంద్ చేస్తే ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏది ఉపాధి, ఇంతమంది 2000 నుంచి 3000 మంది ఉపాధి ఉన్నారు. వాళ్ళు తలకాయలు తలకాయలు కాల్చనీకి ఒక లేడీసులు కూడా 100 మంది 100 మంది డైలీ 100 మంది లేడీస్ ఓన్లీ తలకాయలు కాల్చనీకి 100 మంది ఎక్కువ బోటి తలకాయగా ఉన్నారు. 1000 నుంచి 2000 నుంచి 3000 మంది దాకా మేకలు అమ్ముతోళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చిర్రు పాపం వాళ్ళు. వాళ్ళకు ఉపాధి ఎప్పుడు ఇలా ఉపాధి లేకుండా వాళ్ళని గేట్లు బంద్ చేసి ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఈ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. వీళ్ళు ఎక్కడ పోతారు? ఈ మండి ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తారు? వాళ్ళని కూడా కంటిన్యూ ఇచ్చుకుంటా. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, వాళ్ళని ఎవరు వద్దంటలేరు, వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు వాళ్ళతో. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, ఏమైనా చేసుకొని మీరు ఇంతవరకు ఆ మిషన్లు అన్నారు, ఆ మిషన్లు ఎక్కడ పోయినావు, అవి ఎక్కడ పోయినావు? వీళ్ళని కనీసమైన వాళ్ళకు ఉపాధి ఉండాలి కదా. వాళ్ళకు ఉపాధి లేకుండా 2000 నుంచి 3000 మంది ఎక్కడ పోతారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టు ధర్మాసనం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా 1,00,000 చొప్పున 2 పూచీకత్తులు, పాస్పోర్ట్లను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 1,00,000 చొప్పున 2 పూచీకత్తులు, పాస్పోర్ట్లను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్ష్యాధారాలను కూడా చెరిపివేసేందుకు ప్రయత్నం చేయకూడదని అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు స్పష్టం చేసింది. అదేవిధంగా ఇదే కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లోని మల్లంపేటలో లక్ష్మీ నివాస కన్స్ట్రక్షన్స్ పేరిట అక్రమ లేఅవుట్లలో విల్లాలు నిర్మించారన్న ఆరోపణలతో విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుండిగల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. పలు భూకబ్జాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయలక్ష్మి గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు. గతంలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న విజయలక్ష్మిని ఎట్టకేలకు ఇవాళ అరెస్ట్ చేశారు శంషాబాద్ పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను దుండిగల్ పోలీస్ స్టేషన్కి తరలించామని, ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. విజయలక్ష్మి ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టినట్లు అమ్మి గుర్తించిన హైడ్రా ఇటీవలే ఆ విల్లాలను కూల్చేసింది. కూల్చివేసిన విల్లాలకు నష్టపరిహారం ఇప్పించాలని ఫిర్యాదు చేశారు బాధితులు. గతంలో విజయలక్ష్మి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో రియల్ ఎస్టేట్ మోసాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. కస్టమర్ల అమాయకత్వాన్ని, అత్యాశను అదునుగా తీసుకుని రియల్ కేటగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓపెన్ ప్లాట్స్, విల్లాల వంటివి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఎప్పుడు కొన్నారమ్మా? ఏర్లో కొన్నారు? మొత్తం ఫుల్ పేమెంట్ చేసాం 19లో 2019. ఏం కావాలో ఉన్నదంతా పోయింది, హైదరాబాద్లోనే పోయింది. అంతా కావాలి, ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు మాకు, అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా? అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఇంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము. We want to thank police department అండి. సో బికాజ్ we came to know in the morning, మాకేం తెలిసిందంటే ఇలా గుర్రం విజయలక్ష్మి అని GLC భావన ట్రిప్స్ మల్లంపేటలో కన్స్ట్రక్షన్ చేసిన తను
300 and చిల్లర విల్లాస్ అవి. సో ఆమె ఆల్రెడీ మమ్మల్ని ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ఎవ్రీథింగ్ మోసపోయింది. మీ ప్రెస్ వాళ్ళకి చాలాసార్లు మేము ఇంతకుముందు చెప్పినాం కూడా. సో ఆ ఇష్యూ అలానే నడుస్తూ ఉంది. రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల చాలామంది 17-18 ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఆవిడ మాట్లాడిందో పాపం ఆవిడ వాళ్ళ హస్బెండ్ రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక ఇల్లు కొనుక్కుంది. సో షీ లాస్ట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఆమె రోడ్డు మీద ఉందండి, ఇంకేం లేదు, ఆమెకు సంపాదన అనేది ఏం లేదు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక్కోళ్ళకైతే ఈరోజు హైడ్రా కూలగొడుతుందంటే 1 వీక్ ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిందండి. వాళ్ళ పైసలన్నీ తీసుకుంది, అన్నీ తీసుకుంది. ఇప్పటికీ అంటే ఆమె మొన్న ప్రెస్ రిలీజ్ ఒకటి చేసిందండి. ఏంటి అంటే మేము కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ హ్యాపీ లైఫ్ దేర్ అని. దయచేసి మీకు అందరికీ ఓపిక ఉంటే మీరు కూడా రావచ్చు. ఆమె క్లబ్ హౌస్ కట్టిందా, ఇమ్యూనిటీస్ ఇచ్చిందా, కాంపౌండ్ వాల్ కట్టిందా, రోడ్ వేసిందా, లేకపోతే ఎలివేషన్స్ కట్టిందా, ఎంట్రన్స్ గేట్ కట్టిందా, సెక్యూరిటీ కట్టిందా, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిందా, డ్రైనేజ్ ఏ చెరువులో కలుస్తుంది, తాగడానికి నీళ్ళు. మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని మందాయిపల్లిలో సంపంగి న్యాచురల్ స్టోర్ను సంపంగి గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి ప్రారంభించారు. తమ వద్ద 100% ఆర్గానిక్ పద్ధతుల్లో అందించిన పంటను రిటైల్ మార్కెట్ ద్వారా మార్కెట్లోకి రావడం జరుగుతుందని, సంపంగి న్యాచురల్.com ద్వారా ఆన్లైన్లో కూడా విక్రయించడం జరుగుతుందన్నారు. సంపంగి న్యాచురల్ ద టేస్ట్ ఆఫ్ భారత్ అనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నామని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ పద్ధతి ద్వారా పండించిన పంటలను అందించాలని సూచించారు. తమ వద్ద వెజిటేబుల్స్, రైస్, పండ్లు, తేనె, నూనె, సబ్బులు, అన్ని రకాల ఫుడ్ ప్రోడక్టులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 1600 ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో సంపంగి బయోఫోమ్స్ పండించే పంటలను సంపంగి న్యాచురల్ అనే రిటైల్ మార్కెట్లోకి తీసుకువస్తున్నామన్నారు. సంపంగిని రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోఫార్మింగ్లో ఆదరించినట్లు సంపంగి న్యాచురల్ను కూడా ఆదరించాలని కోరారు.